పరిస్థితులు దాటిపోయినాక, చేదాటిపోయినాక ఇంకెవ్వరి వల్ల కాదు అన్నప్పుడు అప్పుడు వచ్చి చాలా జాగ్రత్తగా అసలు ఎంత భక్తి చూపుతుంటే, ప్రభా నువ్వు తప్ప నాకు ఎవరైనా ఉండాలా, నా ఎంత నీతిమంతునికి ఎవరైనా ఉండాలా అని ఎంత విధేయత చూపిస్తారు. కానీ దేవుని వాక్యం అంటుంది, నీకు నీ హృదయానికి కలిగే ప్రతి కలవరా నుంచి విడిపిస్తానంటుంది. స్తోత్రం కలుగుతారు. ఈ కోరహ కుమారుడు రాస్తున్న కీర్తనలో నా ప్రాణమా నాలో ఏమంటున్నాడు? నా ప్రాణమా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మన ప్రాణానికి మరణించాల్సింది ఎందుకు ఈ బతుకు చూసి అనుకుంటాం లేదు. నేను అనుకున్న చేస్తాను, మీరు అనుకున్నాను. మేము అనుకోవాలంటే మేము చాలా నష్టపోయి అసలు మాకు నోటంటే రాదు కదా. ఈ మాట పలకని మానవుడు